సో ఈ రోజు మనం ఏంటా అన్నది వ్యక్తులు నిర్ణయించే దాన్ని బట్టి కాదు, బాబా మురళి ఎదురుగా వేసుకుని బాబా ఏం చెప్తున్నారన్న దాన్ని బట్టి మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలి. మనం ధైర్యంగా ఉన్నాం అనుకోండి, రోజు మనం ధైర్యంగా ఉంటే లోకానికి నచ్చకపోవచ్చు. ధైర్యం రైటా రాంగా అన్నది మురళి వేసుకుని చూడాలి, కరెక్టా కాదా అని చెప్పేసి. సో దాన్ని బట్టి తెలిసిపోతుంది మనం చేసేది రైటా రాంగా అన్నది మురళి ఆధారంగా నిర్ణయించుకోవాల్సిందే తప్పితే వ్యక్తుల అభిప్రాయాలను పట్టి కాదు. వ్యక్తుల అభిప్రాయం అంతా మిడిమిడి జ్ఞానం, అంత క్వార్టర్ నాలెడ్జ్, ఇంకెక్కువ చూస్తే అజ్ఞానం. ఆ అజ్ఞానంలో నుంచి జడ్జ్ చేస్తూ ఉంటే వాళ్ళ జడ్జ్మెంట్లు కరెక్ట్ అనుకుని మనల్ని మనం తగ్గించుకోవడము, మన విశేషతల్ని మనం వదులుకోవడం చెయ్యొద్దు. ఎందుకంటే కౌరవ సామ్రాజ్యము ఆత్మలు బలహీనమైపోయి ఉన్నాయి. ఆ తర్వాత పరమాత్మకి వ్యతిరేకంగా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సత్యతని ఇష్టపడరు. కాబట్టి అసలు జ్ఞానం ఏంటని తెలుసుకుని అసలు ఒక వ్యక్తిగా మనం ఏదైతే జీవిస్తున్నామో అది రైటా రాంగా అని మురళిని వేసుకుని చెక్ చేసుకోవాల్సిందే తప్పితే వ్యక్తుల అభిప్రాయాలకు తగ్గట్టు కాదు. సో తర్వాత